మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. పహల్గా ముగ్గురుదాడి తర్వాత పాక్పై భారత్ ఒత్తిడి కొనసాగుతున్న క్రమంలో పక్కలో బల్లెంలా పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బలూచ్ లిబరల్ ఆర్మీ. బలూచిస్తాన్లోని మంగుచోర్ పట్టణాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తాజాగా స్వాధీనం చేసుకుంది. BLA డెత్ స్క్వాడ్ పాక్ ప్రభుత్వ ప్రాంగణాలను తన ఆధీనంలోకి తీసుకుంది. కొంతమంది పాక్ సైనిక ప్రభుత్వ అధికారులను బంధించింది. మరోవైపు బలూచ్ ఆర్మీ ఇటీవల జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మరణించారు. ఈ ఘటనతో పాక్ దళాలపై బలూచ్ ఆర్మీ మరింత పట్టు సాధించినట్లయింది. పాకిస్తాన్కు ఒక పెద్ద షాక్ అని మనం చెప్పుకోవాలి. పాక్ దళాలపై బలూచ్ ఆర్మీ పట్టు సాధిస్తోంది. ఇప్పటికే కొంతమందిని మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇండియా వరుస యుద్ధ విన్యాసాలతో కూడా అటు ఉక్కిరిబిక్కిరవుతోంది పాకిస్తాన్. పాక్లోని మంగుచూరు పట్టణాన్ని ఇప్పటికే బలూచ్ ఆర్మీ స్వాధీనం చేసుకోవడంతో ఒక పైచేయి సాధించినట్లయింది. కొంతమంది పాక్ సైనికులతో పాటు అధికారులను కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్కు పక్కలో బలంలో ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అన్నది తయారైంది. తాజాగా కొంతమంది పాక్ ఆర్మీ ఆఫీసర్స్ ను వాళ్ళు అదుపులోకి తీసుకోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ అన్నది భయం గుప్పిట్లోకి వెళ్ళింది. ఎప్పుడు ఏం జరుగుతుందా, ఎప్పుడు భారత్ అటాక్ చేస్తుందా అనేసి భయం గుప్పిట్లో పాకిస్తాన్ ఇప్పుడు బతుకుతోంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇది ఒక బిగ్ షాక్ అని మనం చెప్పుకోవాలి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అన్నది పాక్ దళాలపై క్రమంగా పట్టు సాధిస్తోంది. ఇది భారత్కు మరింత అంటే యాడ్ ఆన్ అంశంగా మనం చెప్పుకోవాలి. పాక్లోని మంగుచూరు పట్టణాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది.